తిరుమల శ్రీవారి లడ్డు వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. రేపు ఉదయం 10:30 గంటలకు విచారించనుంది సుప్రీంకోర్టు ధర్మాసనం. గత విచారణ సమయంలో చంద్రబాబు సర్కార్పై తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది సుప్రీం. అయితే సిట్తో దర్యాప్తు చేయించాలా లేక స్వతంత్ర సంస్థతో విచారణ చేయించాలా అనే దానిపై కేంద్రం అభిప్రాయం చెప్పాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు సుప్రీంకోర్టు సూచించింది. అయితే ఇవాళ విచారణ ప్రారంభం అవగానే కేంద్రం అభిప్రాయం చెప్పడానికి సమయం కోరారు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా. దీంతో రేపు ఉదయం 10:30 గంటలకు విచారణను వాయిదా వేస్తున్నట్లుగా తెలిపారు జస్టిస్ బిఆర్ గవాయ్, కేవి విశ్వనాథన్ ధర్మాసనం. ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నారు మా ఢిల్లీ కరెస్పాండెంట్ వెంకటేష్. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెంకటేష్, తిరుమల లడ్డూ వివాదంపై విచారణ సుప్రీంకోర్టు రేపటికి వాయిదా వేసింది. కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ మేరకు కోర్టుకు రిక్వెస్ట్ చేశారు రేపు ఈ కేసును టేకప్ చేయాలని. సో ఆ నేపథ్యంలో ఆయన చేసినటువంటి అభ్యర్థనను మన్నించిన సుప్రీంకోర్టు రేపు ఉదయం 10:30 కేసును విచారించబోతోంది. నిజానికి ఈ మొత్తం వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం చెప్పే స్పందనను బట్టే తదుపరి నిర్ణయం ఉంటుందని గత విచారణలోనే సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉన్నటువంటి సిట్టును కొనసాగించాలా లేకుంటే ప్రత్యేకంగా ఒక ఇండిపెండెంట్ ఏజెన్సీ ద్వారా ఇన్వెస్టిగేషన్ చేయాలా అన్న అంశంపై కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిర్ణయమే చాలా కీలకం. సో ఆ నేపథ్యంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం తరపున న్యాయవాది రేపటి వరకు సమయం కోరారు. సో ఆ నేపథ్యంలో ఆ మేరకు సమయం ఇస్తూ సుప్రీంకోర్టు కేసు విచారణ వాయిదా వేసినటువంటి పరిస్థితి. సో మొత్తానికి రేపు దీనికి సంబంధించినటువంటి విచారణ ఎటువైపు వెళ్తుంది, సిట్ వైపు వెళ్తుందా లేకుంటే సిబిఐ దర్యాప్తు చేస్తుందా లేకుంటే సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలోని ఒక ఆహార నిపుణుల కమిటీతో దీన్ని దర్యాప్తు చేస్తారన్నది రేపటికల్లా మనకు తేలిపోయేటువంటి అవకాశం ఉంది. సో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి స్పందన తెలియజేస్తుంది అనేది చాలా ఉత్కంఠ కలిగిస్తోంది. గత విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు మనోగతాన్ని కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా అర్థం చేసుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఈ వ్యవహారాన్ని మిస్హ్యాండిల్ చేసింది. అలాగే సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేశారనేటువంటి విషయాన్ని క్లియర్గా సుప్రీంకోర్టు దృష్టికి వచ్చింది. సో ప్రజలందరినీ కూడా మిస్లీడ్ చేసే విధంగా చంద్రబాబు ఈ మొత్తం వ్యవహారంలో ఈ లడ్డూ తయారులో యానిమల్ ఫ్యాట్ ఉపయోగించిందని అయితే చెప్పారో ఇదంతా కూడా మిస్లీడ్ చేసే విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఒక ఇండిపెండెంట్ ఏజెన్సీతోనే ఇన్వెస్టిగేషన్ చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక అభిప్రాయం దిశగా సుప్రీంకోర్టు అడుగులు వేస్తుంది. క్లియర్గా మనకు గత విచారణ సందర్భంగా ఇవన్నీ కూడా మనకు అర్థమైనటువంటి పరిస్థితి. అలాగే ఈ కేసుకు సంబంధించి ఈ కల్తీకి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకుండా ఒక కాన్స్టిట్యూషనల్ ఫంక్షనరీ దీనిపైన మాట్లాడడానికి కూడా సుప్రీంకోర్టు ఆక్షేపించినటువంటి పరిస్థితి. సో తన వద్ద ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఎలాంటి ఒక కంక్లూజివ్ ప్రూఫ్ లేకుండా ఒక కంప్లీట్గా దీనికి సంబంధించినటువంటి ఎలాంటి ఆధారాలు లేకుండా క్లియర్గా చంద్రబాబు నాయుడు యానిమల్ ఫ్యాట్ కలిసిందని చెప్పడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలను కూడా తీవ్రంగా గాయపడ్డాయి. కాబట్టి ఇలాంటి విషయంలో సుప్రీంకోర్టు ఖచ్చితంగా ఇంటర్ఫియర్ అయ్యి ఈ మేరకు కొన్ని స్ట్రింజెంట్ కామెంట్స్ కూడా ఏకంగా జడ్జిమెంట్లో నిన్న గత విచారణకు సంబంధించినటువంటి ఒక ఆర్డర్ కాపీలోనే చంద్రబాబు వైఖరిని తూర్పారబడుతూ పూర్తిగా జడ్జిమెంట్లో కూడా దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా సుప్రీంకోర్టు రాతపూర్వకంగా చెప్పినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు యొక్క ఆగ్రహాన్ని గమనించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా వెనక్కి తగ్గి సిట్ దర్యాప్తును కూడా నిలిపివేసినటువంటి సందర్భం మనం చూసాం. కాబట్టి రేపు ఉదయం 10:30 జరిగేటువంటి విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ విషయం పైన క్లియర్గా కొన్ని నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.